ప్రూఫ్ ఏంటంటే IN ఈజ్ ఈక్వల్ టు సీకెండ్ పవర్ NX ఇంటూ DX అండి. దీన్ని ఎలా రాస్తా ఉంటే ఇందాక రాసినట్టే సీకెండ్ పవర్ n-2 x ఇంటూ ఇక్కడ సీకెండ్ స్క్వేర్ x ఇంటూ DX అండి. అంటే దీనికి సైన్ కాస్కి సీకెంట్ కోసీకెంట్ మాత్రం మనం బై పార్ట్స్ ఫార్ములా ఉపయోగిస్తాం. కాట్ టాన్కి మాత్రం f(x) హోల్ పవర్ n ఇంటూ f'(x) ఇంటూ DXకి ఆ ఫార్ములా ఉపయోగిస్తామండి. అంటే ఇక్కడ ఇది f(x) అయితే ఇది g(x) అండి. అంటే బై పార్ట్స్ ఫార్ములా రాస్తే మనకి f(x) ఇంటూ g(x) ఇంటూ DX అండి. f(x) ఇంటూ ఇంటిగ్రల్ g(x) ఇంటూ DX మైనస్ f'(x) ఇంటూ ఇంటిగ్రల్ g(x) ఇంటూ DX హోల్ DX అండి. ఇది మనకి బై పార్ట్స్ ఫార్ములా. f(x) అంటే సీకెండ్ పవర్ n-2x అండి. అలాగే g(x) అంటే సీకెండ్ స్క్వేర్ x అండి. మనకి f'(x) అంటే ఏమవుతుందంటే n-2 అంటే x పవర్ n ఫార్ములా ఉంది కాబట్టి n-2 సీకెండ్ పవర్ n-2 -1 కాబట్టి n-3x. అలాగే సీకెండ్ xకి చేయాలి. సీకెండ్ xకి ఏంటంటే సీకెండ్ x ఇంటూ డెరివేటివ్ tan x అండి. అంటే మనకి n-2 సీకెండ్ పవర్ ఎంత అవుతుందంటే రెండు బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేస్తే సీకెండ్ పవర్ n-2x అండి ఇంటూ tan x. ఇది f'(x). ఇక్కడ ఇంటిగ్రల్ g(x) ఇంటూ DX అండి. ఇక్కడ సీకెండ్ స్క్వేర్ x ఇంటూ DX. సీకెండ్ స్క్వేర్ x అంటే tan x అండి. ఇది మనకి బై పార్ట్స్ ఫార్ములా రాస్తే IN ఈజ్ ఈక్వల్ టు మనం రాస్తామంటే ముందు f(x) రాయాలి. అంటే సీకెండ్ పవర్ n-2x అండి. అలాగే ఇంటిగ్రల్ g'(x) అంటే tan x అండి. tan x మైనస్ f'(x) అంటే ఇది రాయాలండి. అంటే n-2 సీకెండ్ పవర్ n-2x ఇంటూ tan x అండి. అలాగే ఇంకా మనకి ఇంటిగ్రల్ g(x) ఇంటూ DX అంటే tan x రాయాలి. ఇక్కడ కూడా tan x రాయాలి. tan x ఇంటూ DX అండి. ఇక్కడ ఏమవుతుందంటే సీకెండ్ పవర్ n-2x ఇంటూ tan x మైనస్ ఇక్కడ n-2 ఇంటూ సీకెండ్ పవర్ n-2x ఇంటూ tan స్క్వేర్ x అండి. tan x ఇంటూ tan x tan స్క్వేర్ x ఇంటూ DX అండి. ఇప్పుడు మనం tan స్క్వేర్ x ఎలా రాస్తామంటే సీకెండ్ పవర్ n-2x ఇంటూ tan x మైనస్ n-2 ఇంటూ సీకెండ్ పవర్ n-2x ఇంటూ tan స్క్వేర్ x ఎలా రాస్తామంటే మనం సీకెండ్ స్క్వేర్ x -1 అని రాస్తామండి. ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. అంటే సీకెండ్ పవర్ n-2x ఇంటూ tan x మైనస్ n-2 ఇంటూ ఇప్పుడు రెండు బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేస్తే మనకి 2 క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే n-2 ఇంటూ ఏమొస్తుందంటే సీకెండ్ పవర్ nx ఇంటూ DX వస్తుంది. అలాగే ఇప్పుడు 1తో కూడా మల్టిప్లై చేయాలి. దీన్ని మొత్తాన్ని 1తో కూడా మల్టిప్లై చేయాలి. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుందండి. అంటే ప్లస్ n-2 ఇంటూ సీకెండ్ పవర్ n-2x ఇంటూ DX వస్తుందండి. ఇక్కడేమో రెండు బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేసామండి. అంటే 2 క్యాన్సిల్ అయిపోతుంది. సీకెండ్ పవర్ nx ఇంటూ DX వస్తుంది. ఇప్పుడు మనకి సీకెండ్ పవర్ n-2x ఇంటూ tan x మైనస్ n-2 ఇంటూ దీన్ని ఏం రాస్తామంటే IN అని రాస్తామండి. n-2 ఇంటూ IN. అలాగే ఇక్కడ n-2 ఇంటూ ఇక్కడ ఏంటంటే పవర్లో n-2 ఉంది కాబట్టి in-2 అని రాస్తాం.
ఇప్పుడు ఐఎన్ని యువతలు తీసుకొచ్చేయాలండి. ఐఎన్ని యువతలు తీసుకొచ్చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుందంటే ఐఎన్ ప్లస్ n-2 ఇంటూ ఐఎన్ అండి. ఇక్కడ ఏమొస్తుందంటే సీకెంట్ పవర్ n-2 x ఇంటూ tan x, అలాగే n-2 ఇంటూ in-2 అండి. ఇప్పుడు మనం ఐఎన్ కామన్ తీసేస్తే ఇక్కడ ఐఎన్ కామన్ తీద్దామండి. ఐఎన్ కామన్ తీస్తే మనకి ఏమొస్తుందంటే ఐఎన్ కామన్ 1 ప్లస్ n-2 అండి. ఇక్కడ మామూలుగా రాసేయడమే సీకెంట్ పవర్ n-2 x ఇంటూ tan x ప్లస్ n-2 ఇంటూ in-2 అండి. ఇది ఇక్కడ మనకి -2 నుంచి +1 తీసేస్తే ఏమవుతుందంటే n-1 అవుతుంది. n-1 సీకెంట్ పవర్ n-2 x ఇంటూ tan x ప్లస్ n-2 ఇంటూ in-2 అండి. ఇప్పుడు n-1 మనకు ఓన్లీ ఇక్కడ ఐఎన్ ఉండాలి కాబట్టి n-1 దీనికి ఎందుకు తీసుకొచ్చేస్తే ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ పవర్ n-2 x ఇంటూ tan x బై n-1 ప్లస్ n-2 బై n-1 ఇంటూ in-2 అండి. ఇది రిడక్షన్ ఫార్ములా ఫర్ దిస్ ఈజ్ రిడక్షన్ ఫార్ములా ఫర్ ఇంటిగ్రల్ సీకెంట్ పవర్ nx ఇంటూ dx అండి. మనకి ఇంకా వాల్యూ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే సీకెంట్ పవర్ 5x ఇంటూ dx ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి ఇక్కడ పుట్టు n ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకుంటామంటే 5 తీసుకుంటామండి. అంటే i5 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సీకెంట్ పవర్ ఎంత అవుతుందంటే 5-2 అంటే 3 అవుతుంది. ఇక్కడ tan x బై 5-1 అంటే 4 అవుతుంది. ఇక్కడ 5-2 అంటే 3 అవుతుంది. ఇక్కడ 5-1 అంటే 4 అవుతుందండి. ఇక్కడ 5-2 అంటే i3 వాల్యూ. మళ్ళీ i3 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సీకెంట్ క్యూబ్ x ఇంటూ tan x బై 4 ప్లస్ 3/4 ఇంటూ i3 వాల్యూ అండి. అంటే 3/3 తీసుకోవాలి ఇక్కడ. అంటే ఇక్కడ సీకెంట్ x ఇంటూ i3 వాల్యూ సీకెంట్ x ఇంటూ tan x బై ఇక్కడ 3-1 అంటే 2 అవుతుందండి. ప్లస్ 3-2 అంటే 1, ఇక్కడ 3-2 అంటే 3-1 అంటే 2 అండి. ఇక్కడ 3-2 అంటే 1 i1 వాల్యూ. ఇప్పుడు మల్టిప్లై చేసేస్తే మనకి సీకెంట్ క్యూబ్ x ఇంటూ tan x బై 4 ప్లస్ 3/8 ఇంటూ సీకెంట్ x ఇంటూ tan x ప్లస్ 3/8 ఇంటూ i1 వాల్యూ అండి. i1 అంటే మనకి మనం i1 అంటే ఇక్కడ n ప్లేస్లో 1 పెడితే సరిపోతుందండి. ఇక్కడ ఇంటిగ్రల్ సీకెంట్ x అండి. మనం ఇప్పుడు వరకు అక్కడ i0 వాల్యూ వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది. n=1 తీసుకుంటే సీకెంట్ x ఇంటూ dx చేయాలి. అంటే సీకెంట్ క్యూబ్ x ఇంటూ tan x బై 4 ప్లస్ 3/8 సీకెంట్ x ఇంటూ tan x ప్లస్ 3/8 ఇంటూ i1 వాల్యూ అండి. అంటే n=1 తీసుకుంటే ఇంటిగ్రల్ సీకెంట్ x ఇంటూ dx అండి. అంటే ఫార్ములా ఏంటంటే లాగ్ సీకెంట్ x ప్లస్ tan x అండి. అది ఫార్ములా ప్లస్ c అండి. అంటే మనకి రిడక్షన్ ఫార్ములా ఫర్ సీకెంట్ పవర్ nx ఇంటూ dx. మనకి ఏ వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేయాలో అక్కడ n=5 కాబట్టి సీకెంట్ పవర్ 5 అన్నాడు కాబట్టి n=5 తీసుకుని ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, i5 వాల్యూ.